తెలుగు భాష గురించి ప్రజల్లో ఎలాంటి అవగాహన కల్పించబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా కావచ్చు. అదే కాకుండా ఈ జనరేషన్ లో ఉన్నటువంటి పిల్లలకి తెలుగు భాష గొప్పతనాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్లబోతున్నాం? నిజానికి చాలా మంది అంటారు ఒకప్పుడు మన తెలుగు అంతరించిపోతుంది. కాదు, మన తెలుగు వాడు తెలుగు మాట్లాడడమే ఇబ్బందిగా ఆలోచిస్తాం. మా గురుగారు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్తుండే, ఎవరైనా తెలుగువారు ఉన్నప్పుడు తోటి తెలుగువారితో తెలుగులో మాట్లాడండి. ఆ సాంప్రదాయం కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఎక్కడ అంతరించిపోదు. రెండోది ఏంటంటే, మన దేశంలో కాక ఇతర దేశంలో మన తెలుగువారు కనబడితే తెలుగులోనే మాట్లాడతారు, తెలుగు సాంప్రదాయం పాటిస్తారు. నేను మారిషస్ పోయాను, 122 అడుగుల వెంకటేశ్వర విగ్రహానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇస్తేందుకు. అక్కడ ఆ సాంప్రదాయం ఏంటంటే, కట్టు బొట్టు తెలుగు సాంప్రదాయం మొత్తం పట్టు చీర కట్టుకొని పూలు పెట్టుకొని నదులో బుట్టు పెట్టుకొని తెలుగే మాట్లాడారు. అక్కడ తెలుగు గురించి మాట్లాడతారు. తెలుగు ఎందుకంటే మనోళ్ళే కాదు, యూకేలో నేను ఒక రోజు వెళ్ళినప్పుడు అక్కడ హరిరామకృష్ణ వాళ్ళు తెలుగు నేర్చుకున్నారు. తెలుగు నేర్చుకొని తెలుగు సాంప్రదాయాన్ని పాటిస్తూ వాళ్ళు మన ఇండియన్స్ కూడా కాదు, అయినా కూడా తెలుగు మాట్లాడుతారు. వాళ్ళ పిల్లలకు తెలుగు నేర్పిస్తారు. ఇక్కడ ఇదే కాకుండా కొన్ని దేశాల్లో ఎలాంటి అంటే అది ఏం దేశం అంటే నల్లవారు ఉంటారు, ఏంటి ఆఫ్రికన్స్. అక్కడ కూడా మన తెలుగు పాటలను, తెలుగు సంస్కృతిని, గణేష్ మహారాజ్ పూజలను నిర్వహిస్తుంటారు వాళ్ళు. గణేష్ మహారాజ్ మన వక్రతుండ మహాపూజ ఈ శ్లోకము వాళ్ళు పాడి వినాయకుడి టెంపుల్లో మనకు ప్రసాదాలు ఇస్తారు. అంటే తెలుగు ఎక్కడ నశించిపోలేదు. ప్రపంచ వరల్డ్ వైజ్ గా తెలుగు ఉంది. కానీ ఏంటంటే మనం ఒక ఫ్యాషన్ గా మొదలుపెట్టాం. బ్రిటిష్ వాళ్ళు వదిలిపోయినా కూడా 200 సంవత్సరాలు పాటించి పాలించి వెళ్ళిపోతే వాళ్ళ స్టైల్లో మనం వెళ్దాం అనుకుంటాం. కానీ కాదు, అది మన ఎవరు ఏ లాంగ్వేజ్ లో మనం ఎక్కడ పుట్టాము, మన లాంగ్వేజ్ ఏది, ఆ లాంగ్వేజ్ కంపల్సరీ మాట్లాడాలి. నేను ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాను ఇప్పుడు, అయినా కూడా నేను తెలుగు కనబడితే మా గురుగారు చెప్పిన తెలుగులో మాట్లాడుతున్నా. వారు ఏం చెప్పినా నేను తెలుగు తప్ప అదర్ భాష మాట్లాడతలేను. ఎందుకంటే నేను తమిళనాడుకి వెళ్తాను, తమిళ వాళ్ళు ఒకటే చెప్తారు, సార్ మీరు తమిళే మాట్లాడాలి. నేను తెలుగులో తెలుగులో రాసుకొని తమిళలో మాట్లాడతాను. ఒడిస్సీ, పంజాబీ, గుజరాతీ ఏదైనా సరే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు గౌరవించినప్పుడు మన లాంగ్వేజ్ మనం గౌరవించాలి. తెలుగును గౌరవించినప్పుడు తెలుగు ఎక్కడ నశించిపోదు. కానీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఉంది. మన హైదరాబాద్ ఎక్కువ హైదరాబాద్ మన ఓల్డ్ సిటీకి వెళ్తారు కదా, వాళ్ళు ఉర్దూ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, తెలుగు రాదు. వాళ్ళు అంత గౌరవిస్తున్నప్పుడు మన తెలుగును మనం గౌరవించుదాం. ఏ పరభాష ఇంగ్లీష్ అంటాం, కానీ ఎవరి భాష వాళ్ళు గౌరవించుకుంటారు, వాళ్ళ భాష వాళ్ళు గౌరవించుకుంటారు. మన భాష మనం గౌరవించుకున్నప్పుడు మన భాష ఎక్కడ చనిపోదు, ఎక్కడ ఏం కాదు. మన భాష ఎప్పుడూ బతికే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైజ్ గా తెలుగు ఉంది, ఉంటుంది కూడా. సార్, ఈ జనరేషన్ లో ఉన్న పిల్లలకి మనం ఎలాంటి అవగాహన కార్యక్రమాలు కలిగించాలి తెలుగు భాష గొప్పతనాన్ని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాజకీయవేత్తలు, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధానమంత్రి కానీ, అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి స్కూల్ వారికి ఒక సూచనలు ఇవ్వాలి. స్కూళ్ళలో ఏమైతుంది, మధ్యలో మన సాంప్రదాయంగా పూజా పునస్కారం చేస్తే అలా ఉండొద్దు, డ్రెస్ కోడ్ కంపల్సరీ ఉండాలి. అది కాకుండా ఎవరు పూజా విధానాన్ని వారు పాటిస్తూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నా కూడా తెలుగు నేర్పియాలి. కంపల్సరీ తెలుగులో కంపల్సరీ మాట్లాడాలి. తెలుగు మాట్లాడితే కొన్ని స్కూళ్ళల్లో పిల్లలను బయటకు పంపించడం జరుగుతుంది. అలా చేయడం వల్ల వాళ్ళు యాక్చువల్లీ అలా చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే మేము తెలుగు సాంప్రదాయాన్ని పాటించాము, ఇంగ్లీషే కావాలని. కానీ ఆ సాంప్రదాయం పాటించకుంటే వాళ్ళు తెలుగువాడే కాదని నా ఉద్దేశం. కానీ మన ప్రభుత్వం కూడా ఒక సూచన ఏంటంటే, అది ప్రతి స్కూల్లో తెలుగు కంపల్సరీ మాట్లాడాలి, తెలుగులో ఒక శ్లోకాలు నేర్పియాలి. అప్పుడే తెలుగు సాంప్రదాయం మొదలవుతుంది. నేను ఈ మధ్యలో తిరుపతిలో ఒక స్కూల్కి వెళ్ళాను, జీనియస్ అని, బేబీ జీనియస్ అని. వాళ్ళు చిన్న పిల్లలు 3 సంవత్సరాల పిల్లలకు 100 మంది, 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలే 100 మంది పిల్లలు మన వేమన పద్యాలు వాడతారు. 100 పద్యాలు నాన్ స్టాప్ గా. అంటే తెలుగు పాటించిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అనేది ఏంటంటే, తెలుగును రక్షించుకుందాం, తెలుగు వారిగా జీవిద్దాం, తెలుగు గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు చేసుకుందాము. మన తెలుగు మాట్లాడిన మాత్రాన్ని మనం చిన్నచూపు చేస్తే వాళ్ళు చిన్నచూపు, కానీ మనం కాదు. మన భాషను మనమే గౌరవించుకుందామని మీ మీడియా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.